హాయ్, వెల్కమ్ టు ఏఆర్ స్మార్ట్ కిచెన్. ఈరోజు మనం బియ్యం పిండితో వడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. ఈ సమ్మర్లో చాలా రుచిగా ఉంటాయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫర్ 1 year. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బియ్య పిండి. అలా బియ్య పిండిని ఒక మిక్సర్లో వేసుకొని వాటర్ 2 cups వాటర్ యాడ్ చేస్తున్నాను. 1 కప్పు బియ్య పిండికి చూసారా, అలా 2 cups వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉండలు లేకుండా బాగా కలియబెట్టుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ గెంటితో కలియబెట్టుకోండి, లేదంటే చేత్తోనైనా మనకు ఉండలు లేకుండా కలుపుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని చూడండి, ఇది బ్యాటర్ రెడీ అయిపోయింది. బియ్య పిండి బ్యాటర్ రెడీ అయిపోయింది. సో ఇందులో ఒక మిక్సర్ తీసుకొని 4 నుంచి 5 పచ్చిమిరపకాయలను వేసుకొని అందులో 1/2 టీ స్పూన్ జీలకర్రను యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకొని ఇలా ముక్కలుగా తయారు చేసుకుందాం. ఇందులో ఒక మందపాటి పాత్రను తీసుకొని 6 కప్పులు, మనం ఏ కప్పుతో అయితే బియ్య పిండి తీసుకున్నామో ఆ కప్పుతో 6 కప్పుల వాటర్ని బాగా మరిగించుకుందాం. ఇందులో బాగా వాటర్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని బాగా తిప్పుకుందాం. సాల్ట్ ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి. ఇప్పుడు ముందుగా మనం మిక్స్ చేసుకున్న మిక్సర్ని అందులో యాడ్ చేసి బాగా ఉడకనిద్దాం. ఆ మిక్చర్ని పచ్చిమిరపకాయ జీలకర్ర మిశ్రమాన్ని బాగా ఉడికించిన తర్వాత ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ను అందులో యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలిపే ముందు జాగ్రత్తగా, పోసుకునే ముందు మనం ఇలా కలుపుకుంటూ ఉండలు లేకుండా బాగా కలిపించు. ఇలా బ్యాటర్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు బాగా కలుపుకొని ఎండలో వడియాలు పెట్టుకోవటమేనండి. చాలా ఈజీ. ఇది 1 సంవత్సరం పాటు మనం స్టోర్ చేసుకోవచ్చు. ఎండాకాలంలో అందరు పప్పులేక కానీ పచ్చడి, పప్పు, రసం వీటిలోకి ఎంతో టేస్టీగా ఉంటాయండి. ఇవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ సమ్మర్లో మనం ఈ 1 నుంచి 2 రోజుల పాటు బాగా ఎండబెట్టిన తర్వాత ఇలా తీసుకోవాలి. చూడండి, ఎక్కడ అంటుకోలేదు, బాగా వచ్చేస్తాయి. ఇలా బాగా 2 days తర్వాత ఎండబెట్టుకున్న ఈ వడియాలను మనం అన్ని కర్రీస్లోకి సైడ్ డిష్గా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా వీటిని ఒక పాత్రలో ఆయిల్ తీసుకొని దానిలో 2-3 అలా మునిగేలా వేయించుకోవాలి. వేయించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉంటాయండి. మీరు ఇంట్లో ట్రై చేస్తారని అనుకుంటున్నాను. చూడండి, ఎంతో కరకరలాడే బియ్య పిండి వడియాలు మనకు రెడీ అయిపోయాయి. నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.